ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పంచమి, దీనినే జ్ఞాన పంచమి అందరు. ఈరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికై అర్చనలు చేయించుకొనుట వలన జ్ఞానవృద్ధి యగును. 5వ అధ్యాయము వనభోజన మహత్యము. జనక మహారాజునకు శ్రీ వశిష్ఠుల వారు దీపారాధన మహత్యమును వివరించిన తర్వాత వనభోజన మహిమను గూర్చి చెప్పడం మొదలుపెట్టారు. మహారాజా, కార్తీక మాసంలో స్త్రీ గాని పురుషుడు గాని తాము చేసిన పాపాలు పోవుట కొరకు ఈ కార్తీక మాస వ్రతము ఆచరించాలి. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు సన్నిధానంలో శ్రీమద్ భగవద్గీత చదివినట్లయితే అట్టివారి పుణ్యము ఎప్పటికీ తరిగిపోదు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును భక్తిపూర్వకంగా తులసీ దళాలతో అలంకరించిన వారి పాపములు పటాపంచలైపోతాయి. శ్రీ మహావిష్ణువు సన్నిధి ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో శ్రీకృష్ణుని దేవాలయంలో శ్రీమద్ భగవద్గీతలో విశ్వరూపయోగం, విభూతి యోగం ఎవరైతే చదువుతారో వారు భగవత్ స్వరూపుడవుతారు. కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు గుడిలో చదవాలి. అవకాశం లేని వారు అధమం ఒక శ్లోకపదాన్ని గాని శ్లోకాన్ని గాని చదివినట్లయితే అన్ని విధముల పాపకర్మల నుండి విముక్తుడవుతారు. కార్తీక మాసంలో వనభోజనం చాలా పవిత్రమైనది. వనభోజనము చేయుట వలన సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. జపం చేసేటప్పుడు కానీ జపం చేసేటప్పుడు కానీ దేవతార్చన సమయంలో కానీ భోజన సమయంలో కానీ పితృతర్పణం చేసేటప్పుడు కానీ శూద్రులు భ్రష్టులు సూతకం గల వాళ్ళ మాటలు వినడం వలన కలిగే పాపాలు కార్తీక వనభోజనం చేయుట వలన పోతాయి. రాత్రి చెట్టు అనగా ఉసిరి చెట్టు నీడన సాలగ్రామంలో ఉన్న లోకపూజ్యులైన శ్రీ మహావిష్ణువును పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధనము చేసి వనభోజనము చేయాలి. కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారు బ్రాహ్మణ పుత్రుడు నీచ జన్మ నుండి తప్పించుకున్న విధంగా సకల పాపముల నుండి రక్షించబడతాడు అని వశిష్ఠుల వారు చెప్పారు. ఇప్పుడు జనక మహారాజు కుతూహలముతో, యోగేంద్ర, ఆ బ్రాహ్మణ పుత్రుడు ఎవరు? వారు చేసిన పాపము ఏమిటి? వారే విధంగా ముక్తి పొందారు? ఆ విషయం వివరించమని ప్రార్థిస్తున్నాను అని వశిష్ఠుల వారిని అడిగారు. దయార్థ హృదయుడైన వశిష్ఠ మహర్షి మందహాసం చేస్తూ జనక మహారాజునకు ఆ బ్రాహ్మణ పుత్రుని కథ వివరించసాగారు. చిరంజీవి, కావేరీ నది తీరంలో ఒక అగ్రహారం ఉంది. అక్కడ వేదాంగాలు చదివిన దేవశర్మ అనే భూసురుడుండేవాడు. పుత్రుడు దుష్ప్రవర్తనకు లోనై చేయరాని పనులు చేస్తుంటే భరించలేక దేవశర్మ తన కుమారుణ్ణి మందలించి, నాయన, కోపం పాపాలకు మూలం. భక్ష వివేచన లేకపోవడం వలన, దుష్టుల సహవాసం వలన అసత్య సంభాషణ మొదలైనవి ఘోర నరకాన్ని కలిగిస్తాయి. కావున పాపాలు పోవటానికి మార్గం చెప్తాను విను. కార్తీక మాసంలో స్నానమాచరించి శ్రీమన్నారాయణునికి తులసీమాలలు సమర్పించు. ఈ విధంగా నీవు చేసినట్లయితే నీవు చేసిన పాపములన్నీ పోతాయి అని హితోపదేశం చెప్పాడు. తండ్రి బోధన వానికి రుచించలేదు. కోపంతో, కార్తీక వ్రతం ఒకటుందా? దానిని నేను చెయ్యాలా? ఎందుకు చేయాలి? నా ఇష్టం, నేను చెయ్యను అని నిక్కచ్చిగా చెప్పాడు. తన కొడుకు తనను నిర్లక్ష్యం చేయడంతో దేవశర్మ కోపం హద్దులు మీరి కన్నులు ఎరుపెక్కాయి. కోపానికి లోనైన వాళ్ళు ముందు వెనుకాల ఆలోచించలేరు. సమయంలో స్వాపర భేదాలు కూడా తెలియవు. ఆ కోపంలో కన్న కొడుకు అనే విషయం మరచి, ఓ అడవిలో ఉన్న చెట్టు తొర్రలో ఎలుకగా బ్రతుకు అని శపించాడు. దేవశర్మ శక్తి సామర్థ్యాలు, వాక్శుద్ధి అతని కుమారుడు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉంటారు. తన అహంభావం వలన, అసత్య భాష వలన, అవివేకం వలన, చెడ్డవారి సహవాస ఫలితం వలన ఆవేశంగా మాట్లాడి శాపానికి గురయ్యాడు. తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపముతో శాప విముక్తి ప్రసాదించమని తండ్రిని ప్రార్థించాడు. దేవశర్మ శాంతివదనంతో జరిగిన దానిని గమనించి బుద్ధి కర్మానుసారిని అనుకొని, కుమారా, నీవెప్పుడు కార్తీక మహత్యమును వింటావో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పారు. తండ్రి ఇచ్చిన శాపం వలన ఆ విప్రకుమారుడు మహారణ్యంలో ఉన్న ఒక మర్రి చెట్టు తొర్రలో ఎలుక రూపంలో నివసించసాగాడు. కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో వనభోజనానికి ఆ మహారణ్యానికి వచ్చి
కార్తీక స్నానం చేసి ఆ చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని ఆరాధించి పురాణ పఠనం చేస్తూ కార్తీక మహత్యం గురించి చెప్పసాగారు. ఆ సమయంలో పాపానికి ప్రతిరూపమైన వాడున్నో దయలేని వాడు అయిన పోయేవాడు ఒకడు వేటాడుతూ అచ్చటికి వచ్చాడు. సజ్జనుల దర్శనం వలన ఈప్సితాలు నెరవేరుతాయి. ఆ వేటగాడు వారిని చూడగానే పునర్జన్మ పొందాడు. దానికి వేటగాడు ఎంతో సంతోషంతో, మహానుభావ, తమ కృషి వల్ల నాకు జ్ఞానోదయమైనది, దయచేసి తమరు చేసే మహత్తర కార్యమేమిటో వివరించమని కోరాడు. విశ్వామిత్రుడు బోయవాని కోరిక మన్నించి, నాయన, కార్తీక మాస వ్రతం మానవులకు గొప్ప కీర్తినిస్తుంది. కార్తీక మాసంలో ఎవరైనా తెలియకుండానైనా స్నానం, దానం మొదలగు వాటిని చేసినట్లయితే వారు అన్ని పాపాల నుండి విముక్తి పొందెదరు. భక్తితో కార్తీక వ్రతాన్ని చేసేవాడు జీవన్ముక్తుడు అవుతాడు. దీనికి ఏమాత్రం సందేహం లేదు అని సెలవిచ్చారు. విశ్వామిత్ర మహర్షి బోయవానికి చెబుతున్న మాటలను ఆ ఎలుక వింటూ మహర్షి చెప్పిన కార్తీక మహత్యం కూడా వింది. అందువలన శాప విముక్తి కలిగింది. అప్పుడు ఆ ఎలుక తన బ్రాహ్మణ రూపాన్ని పొందినప్పుడు విశ్వామిత్రుల వారు ఆశ్చర్యపోయారు. ఆ బ్రాహ్మణ కుమారుడు విశ్వామిత్ర మహర్షికి తన వృత్తాంతమును చెప్పి అక్కడున్న వేటగాడికి కార్తీక మహత్యం వివరించమని అనుమతి తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. బోయవాడు కూడా ఆ మునీంద్రుల వలన కార్తీక మహత్యం తెలుసుకొని ఉత్తమ గతిని పొందారు. ఈ లోకంలో ఉత్తమ గతిని పొందగోరేవారు కార్తీక మహత్యము వింటే పుణ్యం లభిస్తుంది. ఈ వ్రతమును నేను బ్రహ్మదేవుని వలన వినియున్నాను అని జనక మహారాజునకు వశిష్ఠుల వారు వివరించారు. ఇది స్కందపురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయం సంపూర్ణం. రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.